హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు కృష్ణాష్టమికి స్వామివారికి అటుకుల ప్రసాదం ఒకసారి నేను చెప్పిన విధంగా ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం గుడిలో పెట్టిన ప్రసాదంలానే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా కాస్త రంగు మారితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న గ్లాస్తో అటుకులను వేసుకున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్ అటుకులు నేను వేసుకున్నాను. వీటిని ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ప్రసాదం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనకి అటుకులు ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు దీనిలోనికి వాటర్ అనేది మనం ఏ గ్లాస్తో అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత కాస్త దగ్గరగా అవుతుందండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లాన్ని కాస్త కరిగేదాకా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనకి కాస్త దగ్గరగా వస్తుందండి. ఇప్పుడు దీనిలోనికి 2 యాలక్కాయల్ని దంచుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఇలా మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా దగ్గరగా అవుతుందండి ప్రసాదం. ఇలా ఒకసారి కలుపుకొని దీనిలోనికి పచ్చికర్పూరం కొంచెం వేసుకోవాలండి. ఇలా నైవేద్యాలు చేసేటప్పుడు పచ్చికర్పూరం అనేది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతే అండి, అటుకుల ప్రసాదం చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ కృష్ణాష్టమికి నైవేద్యంగా దీన్ని ఒకసారి నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే 10 నిమిషాల్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా మనకి కరిగిపోతుందండి, అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. అలాగే లాస్ట్ వీక్లో పోస్ట్ చేసిన బూరెలు, చక్కెర పొంగల్ని చాలామంది చూసి ట్రై చేసామని చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రసాదం కూడా అలానే ఉంటుంది, మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.